అందరికీ నమస్కారం. మంచు మనోజ్ హత్య 7 పేజీలు రాసి కంప్లెయింట్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మంచు వారసుల మధ్య నిప్పులు చెలరటం లేదు. ఎవరు వారి మధ్య పచ్చగడ్డి వేస్తున్నారో కానీ ఎప్పటికప్పుడు బగ్గుమంటూనే ఉన్నాయి. తాజాగా మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణుతో పాటు వినయ్ మహేశ్వరి తన ప్రాణాలకు హాని తలపెట్టేలా కుట్రలు చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 7 పేజీల ఫిర్యాదును మనోజ్ పోలీసులకు ఇచ్చారు. అంతేకాకుండా నన్ను హత్య చేసే యోచనలో ఉన్నారని, మా నానాస్తి మొత్తం నాకు దక్కకుండా ఒక పైసా కూడా రాకుండా ప్లాన్ చేస్తున్నారని, అయితే ఒక పక్క మోహన్ బాబు ఇద్దరి మధ్య సతమతం అవుతున్నారు. మనోజ్ మాత్రం తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి పోలీస్ స్టేషన్‌లో అయితే కంప్లెయింట్ చేయడం జరిగింది. ఇది పక్కన పెడితే మనోజ్ తల్లి ఆరోగ్యం బాగోలేదు. అయినా కూడా మనోజ్ ఎక్కడ కూడా తగ్గకుండా కంప్లెయింట్ మీద కంప్లెయింట్ చేసుకుంటూ పోతున్నాడు. మొత్తం మీద మోహన్ బాబు కుటుంబ సమస్య ఎక్కడి దాకా పోతుందో, ప్రాణం మీదకి వస్తుందో, ఎవరి ప్రాణం పోతుందో అనే టెన్షన్‌లో అయితే చుట్టుపక్కల వాళ్ళు, అదేవిధంగా బంధువులైతే తెగ టెన్షన్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మంచు మనోజ్ భార్య మౌనిక కూడా నా భర్త హత్య చేస్తారు, నా భర్తకు ఎటువంటి రక్షణ లేదు, దయచేసి మీరు రక్షణ కల్పించాలంటే పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.